వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ కు భయపడి ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని పాలమూరు, రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులపై చంద్రబాబు నాయుడు నోరు మెదపలేదన్నారు. ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. శ్రీశైలం ఎడమగట్టు పవర్ ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ జరుగుతున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పూర్తిగా మౌనంగా ఉన్నారన్నారు. కేసీఆర్ సమక్షంలో భయంతో ఊరుకున్న చంద్రబాబు ఇప్పుడు రేవంత్ రెడ్డి కోసం శిష్యవాత్సల్యంతో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఆపేశారని ఆరోపించారు. నోటు ఓటు కావచ్చు భయపడి ఆ రోజు పాలమూరు, రంగారెడ్డి, దిండి ఇవన్నీ కడుతుంటే ఊరుకొన్నారు. శ్రీశైలము ఎడమ గట్టునన్నటువంటి పవర్ ప్రాజెక్టు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంటే ఊరుకొన్నారు. ఆ రోజు భయంతో ఊరుకున్నారు. ఈరోజు శిష్యవాత్సల్యంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పణంగా పెట్టి ఈరోజు శిష్యవాత్సల్యం చూపించుకుంటున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యము, అన్యాయం ఇంకొకట్లేదు. ఈరోజు రాయలసీమ గొంతు కోసేదానికి మీరు ఈరోజు ముందరికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే రాయలసీమ మీద ఎప్పుడు వాళ్ళకు ప్రేమ లేదు. ఇంతకుముందు కేసీఆర్ గారికి భయపడి నోటు ఓటు కావచ్చు భయపడి ఆ రోజు పాలమూరు, రంగారెడ్డి, దిండి ఇవన్నీ కడుతుంటే ఊరుకొన్నారు. శ్రీశైలము ఎడమ గట్టునన్నటువంటి పవర్ ప్రాజెక్టు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంటే ఊరుకొన్నారు. ఆ రోజు భయంతో ఊరుకున్నారు. ఈరోజు శిష్యవాత్సల్యంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పణంగా పెట్టి ఈరోజు శిష్యవాత్సల్యం చూపించుకుంటున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యము, అన్యాయం ఇంకొకట్లేదు. ఈరోజు రాయలసీమ గొంతు కోసేదానికి మీరు ఈరోజు ముందరికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే రాయలసీమ మీద ఎప్పుడు వాళ్ళకు ప్రేమ లేదు. ఇంతకుముందు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు.